రైట్ నమస్తే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ వర్యులు మాలత్ కవిత గారు ఉన్నారు. మేడం ఎట్లా చూస్తారు కేటీఆర్ గారిని ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి ఎట్లా చూస్తారు? ఇదంతా అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అనుకుంటున్నారు? స్పష్టంగా కూడా రాజకీయ కుట్ర ఉన్నదని స్పష్టంగా కనపడతా ఉంది. ప్రజలందరూ కూడా రాజకీయ కుట్రనే అనుకుంటున్నారు. వీళ్ళేమో ప్రజల్ని డైవర్ట్ చేసి ఇదేదో బీఆర్ఎస్ తప్పు చేసిన ఏదో చూపించి కేటీఆర్ తప్పు చేసి చూపిద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలకు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే లగచర్లలో ఏదైతే గిరిజనుల మీద జరిగిన దాడి కూడా ప్రజలు చూసిండ్రు. అరే గిరిజనులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం కానీ ఇవాళ మా చెప్పులతో మా చేతులతో మేము కొట్టుకున్నట్టు అయిందని వాళ్ళకి కనపడతా ఉంది. స్పష్టంగా ఇదే అవుతా ఉంది. ఇవాళ కేటీఆర్ గారు కూడా వారు ఒక 15 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా హెచ్ఎండిఏ యాక్ట్ ప్రకారం హైదరాబాద్లో ఎటువంటి కార్యక్రమాలు అంటే హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కావచ్చు, ఆ యాక్ట్ ప్రకారంగా తీసుకోవచ్చు కాబట్టి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదేశాలు ఇచ్చి చేయడం జరిగింది. అది స్పష్టంగా కనపడతా ఉంది. అది బ్రహ్మాండంగా మన బ్రాండ్ ఇమేజ్ని హైదరాబాద్ పెంచింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఇంతకుముందు హైదరాబాద్ ఎవరైనా బిజినెస్ చేయాలన్నా కూడా కంపెనీలు రావాలన్నా హైదరాబాద్ చూసేది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా పీకేటట్టున్నాయి. అటువంటి పరిస్థితి ఏర్పడ్డా ఉంది. కాబట్టి కేటీఆర్ గారిని వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ రానున్న రోజులు 100కు 100% వీళ్ళందరికీ బుద్ధి చెప్పేది త్వరలోనే ఉంది. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దానికి రివెంజ్ గానే ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాడు ఒక వార్త వినిపిస్తుంది. నిజమే అంటారా ఇది? ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని కాదు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వారు బ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా దొరికిరు కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ కాదు ఏ ప్రభుత్వం ఆ పని చేసేది. అది కానీ అది దృష్టిలో పెట్టుకొని నన్ను వేసిండ్రు కాబట్టి మిమ్మల్ని వేస్తాను అంటున్నారు ఏదైతే ఉందో అది చాలా అవివేకము, పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఏదున్నా మీరు ఇప్పటికైనా మేలుకోనండి. మీ డైవర్షన్ పాలిటిక్స్ అని పక్కన పెట్టండి. మీరు ఏదైతే నాకు 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, 15,000 అని చెప్తారు, ఇమ్మీడియట్గా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 12,000 కాడికి వచ్చింది. రుణమాఫీ అంటారు. అరకొకరొక ఊర్లో 100 మంది చేయాల్సింది 10 మంది చేసి రుణమాఫీ కథం అయిపోయింది డబ్బు కొట్టుకున్నారు. సేమ్ యాసిస్ రేపు రైతు బంధు కూడా ఇదే విధంగా చేయడానికి సంవత్సరం పాటు ఏగొట్టి దాని సంకనాకి ఇచ్చిండ్రు. ఇప్పుడు మన సేమ్ అదే చేయబోతా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కానీ ఫార్ములా రేస్ విషయంలో కానీ ఇట్లా అనేక దాంట్లో కూడా పెద్ద స్కాములు జరిగినాయి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నిజంగా మరి మీ ప్రభుత్వంలో స్కాములు జరిగాయంటే ఏం చెప్తారు? మీకు స్కాములు జరిగినాయనుకుంటే మీరు విచారణ ముందే ఆ రోజు మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎటువంటి వాటికైనా మేము మాట్లాడి సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు ఇవాళ ఏసీబీ అని పెట్టినారు. అవినీతి లేకుండా అసలు ఏసీబీ ఏంటి? అవినీతి చేస్తే ఏసీబీ కేసు అవుతారు. అవినీతి లేదని తెలిసినా కూడా వాంటెడ్లీ కేటీఆర్ గారిని వాళ్ళు అక్కడ ఏసీబీకి అటెండ్ కావాలని చేయడం జరిగింది. వాటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు మా కేసీఆర్ గారు కావచ్చు, మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు స్పష్టంగా మీరు ఎటువంటి విచారణ మేము సిద్ధం అంటున్నారు. మేము నేను ఒక కామన్ పర్సన్గా నేను అడుగుతా ఉన్నా, మీరు కేసుల మీద, జైళ్ల మీద, అరెస్టుల మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం తగ్గించి మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చి వాళ్ళ మీరు గద్దెనెక్కినరో ఆ గద్దెనెక్కిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మేలు చేసి ఆ సంక్షేమ కార్యక్రమం దృష్టి పెట్టాలని మీకు ఒక సూచన ఇస్తున్నాం. 6 గ్యారెంటీలు మేము ప్రధానంగా అమలు చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది, కావాలని దుష్ప్రచారం చేస్తుందంటే మొన్న మీకు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట ఏం చెప్పారు, ఊరికి వెళ్దాం మీ కొడంగలే కావచ్చు ఎక్కడైనా, చలో ఆ ఊరు పోయినాక రుణమాఫీ ఎంతైంది మీకు అన్ని అడుగుతా ఉన్నాం. మీకు దమ్ముంటే హరీష్ రావు గారితో పారాదండి, కేటీఆర్ గారితో పారాదండి. వీళ్ళు ఎంతసేపు తూతూ మంత్రంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళకి ఈ సంవత్సర కాలంలో ప్రజలు అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారని స్పష్టంగా వాళ్ళకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఏం చేయాలి ఇంద్రమిల్లు అంటే ప్రజలు ఇంద్రమిల్లు ఇస్తారేమో అని చెప్పి మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్కో, జడ్పీటీసీకో, ఎంపీపీ ఎలక్షన్ వేయాలని, మున్సిపాలిటీకి వేయాలని, ఇప్పుడు రైతు బంధాన్ని సంవత్సరం పాటు కేసీఆర్ గారు దమ్మున్న నాయకుడు కాబట్టి ఆ రోజు కరోనా టైంలో రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్న 7,000 కోట్ల చిల్లర డబ్బులు రుణమాఫీ రైతు బంధు డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆ రోజు అడ్డగోల పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడారు కదా, మరి ఈ సంవత్సరం కాలం పాటులో మీరు ఎందుకు రెండు సార్లు రైతు బంధు ఎట్లా కొట్టిండ్రు? మీరు రైతు కొడుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ రేపు లోకల్ పార్టీ గెలవకపోతే ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఇజ్జత్ కొరకు మళ్ళీ ఇది అది కూడా 15,000 మీరే అంటారు కదా, 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. 100 కాదు 360 దాటి నేను అనుకుంటా ఇంకొక 20-30 రోజులు ఎక్కువనే అయిపోయింది కొత్త సంవత్సరం తర్వాత. మీరు ఈ 12,000 అంటాను కదా, నేను ఇంకోటి ఏంది సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం అంటున్నారు. ఇదంతా నేను అనుకుంటా రేపు సంక్రాంతి వాళ్ళు ఇచ్చినాక అసలు ఎంతవరకు ఇస్తారు, ఇవ్వకుండా పేపర్కే చెప్తారు అనేది మనకు కనపడుతుంది. రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. ఇంకోటి రేషన్ కార్డుల విషయంలో కూడా గత ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఇస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంది వాస్తవం? ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు కూడా స్వయంగా కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో హాల్లో కూడా
మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 60 లక్షల మంది పై చిలుకు వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. కాకపోతే మా వాళ్ళు పబ్లిసిటీ చేయడంలో కొంచెం వెనకబడ్డామేమో కానీ 60 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము, మీకు కావాలంటే పూర్తి డేటా ఇస్తామని కేటీఆర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఇవ్వలేదు. సరే మేము ఇవ్వలేదని మేమైతే ఈసారి అందరూ ఎక్కిచ్చిండ్రు కదా, మరి ఇప్పుడే ఇవ్వండి ప్రజలకి. ఎందుకంటే రేషన్ కార్డు ఇస్తేనే మీకు ప్రతి ఒక్క స్కీమ్లు ఏవైతే పేదవాళ్ళు ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలంటే రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా పెళ్ళైన కొత్త కుటుంబం ఫ్యామిలీస్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా నేను అడుగుతా ఉన్నా, మీరు ఫస్ట్ రైతు బంధు ఏదైతే 15,000 డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మా దగ్గర రాష్ట్రం మొత్తం రైతులు బీఆర్ఎస్ నాయకులందరూ ఇవాళ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏది 15,000 ఇవ్వాలని. వీళ్ళు ఇవాళ డైవర్ట్ అంటే మొత్తం ఇప్పుడు మీడియా ఉంది, ఇప్పుడు మాతో మమ్మల్ని మాట్లాడిస్తున్నారు అంటే డైవర్ట్ చేస్తారా లేదా? అంటే వాళ్ళు ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ తప్ప వాళ్ళకు ప్రజలకు మేలు చేయాలని చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వాళ్ళకి లేనే లేదు. ఏది అరెస్ట్ల పేరు జరుగుతున్న ఇదంతా తతంగానే అంటే టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతుంది ఫర్దర్గా మీ కార్యాచరణ? కేసీఆర్ గారి సైనికులము మేమందరము. ఎటువంటి వీళ్ళు ఇంకా 100 కేసులు పెట్టినా ఇంకేమి చేసినా మళ్ళీ ప్రభుత్వం వచ్చేంత వరకు మేము వదిలిపెట్టి ప్రజల పక్షాన ఉండి గట్టి కొట్లాడతాము. మేము కొత్తగా ఏదో ఇవ్వమంటలే, మీరు ఇచ్చిన హామీని ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా ఎక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా ఒక మాట, ఎందుకు కేసీఆర్ గారు బయటకు రావట్లేదు? ప్రజాక్షేత్రంలో ఉన్న కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు అని పదే అధికార పార్టీ ప్రశ్నిస్తూ ఉంది, చాలా మంది అడుగుతాను ఎందుకు రావట్లేదు? ఒకటే మాట అండి, ఇప్పుడు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం ఏముంది? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా కేసీఆర్ గారికి ఇటు హరీష్ రావు గారు కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఉండే. వాళ్ళు ఉండడానికి వీళ్ళతో తట్టుకోలేట్లేదు, కేసీఆర్ తట్టుకుంటారా? వీళ్ళు గుండెలాగి సత్తారు వీళ్ళు. థ్యాంక్ యూ మేడం.